ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ఆవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడని చూస్తే అందరూ గుర్తుపడతారు. సో భార్గవి పిలాయ్ సింగర్. మసక మసక చీకటిలో పల్లె తోట వెనకాల నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొకడో. స్టేజ్ ప్రోగ్రామ్స్లో మ్యూజిక్ ఒకటి పెట్టేసి మైక్ పట్టుకొని జస్ట్ నార్మల్గా పాడుతూ ఉంటారు, లైవ్ కాదు అని అంటారు. నిజమే? అది ఏమవుతుంది, ఒక మ్యూజిక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటే ఇప్పుడు మా ఉన్న ప్రొఫెషన్లో మేమున్న యాంకరింగ్కి ఒక క్వశ్చన్ అడగబోయి ఒకటి అడగడం ఇలా ఉంటుంది. సో మీరు సింగింగ్ కాబట్టి ఒక సాంగ్ స్టార్ట్ చేసిరంటే అది ఎండ్ దాకా పర్ఫెక్ట్ గా పాడాలి, పర్ఫెక్ట్ గా లైన్ టు లైన్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా మిస్ మ్యాచ్ అవుతుంటుందా లైవ్ షోలో? చాలా అయింది. ఎలా కవర్ చేస్తారు? ఆ టైంలో ఏమవుతుంది, అందరూ జనాలు దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ సింగింగ్, సో వాళ్ళకి కూడా అంత యునో దే వోంట్ పే అటెన్షన్ అంత. సో అట్లా మేనేజ్ చేసేస్తా. ఆర్ లేకుంటే బెస్ట్ ఇస్ మైక్ ఎట్లా ఉంటే క్రౌడ్ యునో యూ షుడ్ జస్ట్ పుట్ ద మైక్ టువర్డ్స్ ద క్రౌడ్, మీరు అందరూ పాడాలి ఇప్పుడు. సో అంతే. కానీ నిజంగానే కొన్ని లైవ్ సింగింగ్ అప్పుడు వాళ్ళు పాడేసి మైక్ ఇట్లా పెట్టేస్తారు, బాగా పెట్టేస్తారు. అది చాలా మంది సింగర్స్ కానీ ఇట్లా ర్యాపర్స్ కానీ స్టేజ్ షోస్ కానీ కొంతవరకు మైండ్ స్టేబుల్గా ఉండడానికి ఏదో ఒక పీల్ ఆర్ ఆల్కహాల్ ఏదో తీసుకుంటారు, తీసుకొని స్టేజ్ షో చేస్తారు వాళ్ళ మైండ్ స్టేబుల్గా ఉండడానికి అని అంటారు. సో మీరు ఏమైనా తీసుకుంటారా? నిజంగా యూనిక్గా రెడీ అవ్వడం, యూనిక్గా ప్రొఫైల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందరిలో కలిసిపోవడం అంటే ఓకే ఫైన్, అది నార్మల్ మెయింటెనెన్స్. యూనిక్ గా రెడీ అవ్వడం కానీ, యూనిక్ గా ప్రొఫైల్ ని మెయింటైన్ చేసుకోవడం కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, స్టేజ్ షోస్ కానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీకు మీరు? నాకు యాక్చువల్లీ యునో మీరు అవుట్ ఆఫ్ వెళ్ళడం కానీ అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో ఇండియన్ పీపుల్ ని ఎవరన్నా గుర్తిస్తారా? లేదు, దే ఆల్ థింక్ నేను ఉంటే శ్రీలంకన్, లేకుంటే మలేషియన్ ఆర్ సౌత్ అమెరికన్. సో నేను ఎప్పుడు నా పాస్పోర్ట్ తీసుకొని అట్లా చూపిస్తే ఇండియన్ పాస్పోర్ట్, సో దే సమ్టైమ్స్ డోంట్ బిలీవ్. సో యా, ఒకసారి తిరుపతికి కూడా వెళ్ళాను. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, సో దే థాట్ నేను మలేషియన్. హైదరాబాద్. కానీ నిజంగా హైదరాబాద్ అమ్మాయిలకే కనిపిస్తారు అసలు. బట్ నేను పక్కా లోకల్. ఓకే, పక్కా లోకల్ అంటున్నారు కాబట్టి మంచి ఒక సాంగ్ నుంచి. న్యూయార్క్ నగరం నిదరోయ వేళ నేనే ఒంటరి చలిపోతుంటరి తెప్పలు విడిచిన గాలులో తీరం వెతకగా. 400+ స్టేజ్ షోస్, ఇవన్నీ పక్కన పెడితే డబ్బింగ్ కూడా. డబ్బింగ్ కూడా అది చాలా వాళ్ళకి తెలీదు. ఓకే, డబ్బింగ్ లో నాకు తెలిసింది అంటే చాలా వరకు తెలీదు, నాకు తెలిసింది ఒకటే, బిజినెస్ మ్యాన్ మూవీలో నాకు 2 వీలర్ ఇస్తేనే ఐ లవ్ యూ చెప్పేస్తాను, నాకు 2 వీలర్ ఇస్తేనే చెప్పేస్తాను. ఏంటే కాపురం ఎలా చేస్తావు? కాపురం ఎలా చేస్తావే? కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో, కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో. ఇప్పుడు తెలిసినంత వరకు ఈ డబ్బింగ్ ఒకటి తెలుసు. పర్సనల్గా ఇంకెన్ని డబ్ చేశారు మూవీస్లలో? నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ నేను నా రాక్షసి, దానికి ముమైత్ ఖాన్ ది క్యారెక్టర్కి డబ్బింగ్ చేశాను. అండ్ ఇప్పటి వరకు కూడా లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్స్ ముమైత్స్ వాయిస్, యునో, బట్ ఇట్ ఈస్ మై వాయిస్ బికాజ్ సో పీపుల్ థాట్ ఇట్ ఈస్ హర్ వాయిస్, బట్ అది నా వాయిసే. మీరు ఎప్పుడైనా బాధపడుతుంటారా? అంటే దీని వెనకాల చాలా కష్టం ఉన్నది పర్సనల్గా మీకు తెలిసి ఉండొచ్చు. యా, ఇప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్గా అయిపోయింది. అండ్ ఆ టైంలో మీకు కాల్ వస్తే వాళ్ళు అడుగుతారు. డబ్బింగ్ అయిన తర్వాత కూడా మీకు తెలీదు మీ వాయిస్ ఉంటుందా లేకుంటే లేదా. సో అట్లా మారిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. ఈ సాంగ్ నాకు వచ్చేది కూడా ఆగిపోయి సమ్ ఇలా అయిపోతుందని డిసప్పాయింట్ అయిన క్షణాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా టైం ఐ క్రైడ్ ఆల్సో. ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందా? నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు కెమెరాలో చెప్పలేదు.
నా హస్బెండ్ చాలా షై పర్సన్, he doesn't like to be clicked, photographed, and he's very different from how the industry is. సో కొన్ని టైం నాకు నా ఫ్యాన్స్ అడుగుతారు, మేడం మీరు సార్ తోటి ఒక పిక్చర్ పెట్టండి. సో ఆ పోస్ట్ చేసే ముందు కూడా నేను ఐ హ్యావ్ టు షో ద పిక్చర్ టు మై హస్బెండ్, కెన్ ఐ పోస్ట్ దిస్. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ఆవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదని నేను అనుకుంటాను, ఎందుకంటే ఆవిడని చూస్తే అందరు గుర్తుపడతారు. సో భార్గవి పిలాయ్, సింగర్. సో నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. మీరు నిజంగా డిఫరెంట్ గా ఉన్నారు. అంటే అందరు గెస్ట్లు రొటీన్ గా కనిపిస్తూ ఉంటారు, సో మీరు చాలా డిఫరెంట్. ఓకే. సో ఆ యూనిక్నెస్ అది ఎట్లా తీసుకోవాలి? కాంప్లిమెంట్ లాగా లేకుంటే ఎట్లా? కాంప్లిమెంట్. ఓకే. నిజంగా లేదు, నాకు చాలా వాళ్ళు కూడా చెప్తారు నా ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ టేక్ ఇట్ యాజ్ హౌ ఇట్ కమ్స్. సో ఫస్ట్ మీరు కనిపిస్తున్న దాని గురించి మాట్లాడదాం. నిజంగా యూనిక్ గా రెడీ అవ్వడం, యూనిక్ గా ప్రొఫైల్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందరిలో కలిసిపోవడం అంటే ఓకే ఫైన్, అది నార్మల్ మెయింటెనెన్స్. యూనిక్ గా రెడీ అవ్వడం కానీ, యూనిక్ గా ప్రొఫైల్ ని మెయింటైన్ చేసుకోవడం కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, స్టేజ్ షోస్ కానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీకు మీరు? నాకు యాక్చువల్లీ వేరే బట్టలు, జ్యువెలరీ, మేకప్ డిఫరెంట్గా చేయాలి, అది చాలా ఇష్టం. సో నేను నా తరఫు నుంచి కూడా ఎఫర్ట్ కూడా పెడతాను. తర్వాత మీరు ఈ టైంకి కొంచెం డిఫరెంట్గా ఉంటే క్రౌడ్లో, దెన్ ఓన్లీ యూ స్టాండ్ అవుట్. లేకుంటే నేను మామూలుగా ఏదైనా వేసుకుని సింపుల్ మేకప్ పెడితే నేను కూడా కామన్గా కనిపిస్తాను కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి క్రౌడ్లో, ఎట్లా మీరు హైలైట్ చేయాలి మీ ఫీచర్స్ ఏదైనా ఉంటే. సో ఐ లైక్ టు డూ దాట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ వెళ్ళడం కానీ, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో ఇండియన్ పీపుల్ని ఎవరన్నా గుర్తిస్తారా? లేదు, దే ఆల్ థింక్ నేను ఉంటే శ్రీలంకన్, లేకుంటే మలేషియన్ ఆర్ సౌత్ అమెరికన్. సో నేను ఎప్పుడు నా పాస్పోర్ట్ తీసుకొని అట్లా చూపిస్తే ఇండియన్ పాస్పోర్ట్, సో దే సమ్టైమ్స్ డోంట్ బిలీవ్. సో యా, ఒకసారి తిరుపతికి కూడా వెళ్ళాను. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, సో దే థాట్ నేను మలేషియన్. సో ఆ టైంకి ఐ స్పోక్ టు దెమ్ ఇన్ తెలుగు. సో దే వర్ జస్ట్ లైక్ షాక్. దే లైక్, మేడం మీకు తెలుగు వచ్చా? సో ఐ సెడ్ నేను ఇండియన్. సో యా, జనాలు కొంచెం సర్ప్రైజ్గా ఉంటారు. ఈవెన్ నార్త్ సైడ్ పోతే పీపుల్ థింక్ ఐఎమ్ అ ఫారెనర్, బట్ నేను పక్కా ఇండియన్. ఓకే. ప్రాపర్ ఎక్కడ అంటారు? ప్రాపర్ హైదరాబాదే. నేను యాక్చువల్లీ గుజరాత్లో పుట్టాను, బికాజ్ డాడ్ ఈజ్ అన్ ఆర్మీ, హీ వాజ్ ఇన్ ది ఆర్మీ. సో దానికోసం హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ అప్ నార్త్. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. దెన్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ ఇన్ చెన్నై, దెన్ బాంబే. ఇప్పుడు హైదరాబాదే. ఇప్పుడు హైదరాబాదే. కానీ నిజంగా హైదరాబాద్ అమ్మాయిలకే కనిపిస్తారు అసలు. బట్ నేను పక్కా లోకల్. ఓకే, పక్కా లోకల్ అంటున్నారు కాబట్టి మంచిగా ఒక సాంగ్ నుంచి స్టార్ట్ చేద్దామా? షూర్ అండి, షూర్. ఓకే. న్యూయార్క్ నగరం నిదరోయ వేళ నేనే ఒంటరి, చలిపోతుంటరి, తెప్పలు విడిచిన గాలులో తీరం వెతకగా, నాలుగత్తాల గోడల నడుమ నేను వెలికే దివ్వెల తరిమే క్షణములో, తరిమే క్షణములో, ఉరిమే వలపులో. చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి. రియలీ 600+ సాంగ్స్ మ్యామ్. ఆ సాంగ్స్లలో కూడా ప్రతి సాంగ్ డిఫరెంట్. అదే మీ ఫౌండ్ మీరు, అంటే మీరు ఎలా చూస్ చేసుకుంటారో, అంటే మీ వే ఆఫ్ లుక్ కానీ సాంగ్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లేదు లేదు, సాంగ్స్ చెప్పాలంటే ఇట్స్ ఆల్ లక్, బికాజ్ ఫర్ ఎవ్రీ సింగర్ ఈ టైంకి కూడా నేను ఒక సాంగ్ ఇఫ్ ఐఎమ్ డ్రైవింగ్ ఆర్ రేడియోలో ఒక సాంగ్ వింటే ఐఎమ్ లైక్ ఐ విష్ నాకు ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ దిస్ అవకాశం టు సింగ్ దిస్ సాంగ్. సో దానికి నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి.
that they thought of me, నాకు ఆ సాంగ్కి పిలిచారు, and they gave me that opportunity. సో వాళ్ళకి పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, 400+ స్టేజ్ షోస్ ఇవన్నీ పక్కన పెడితే డబ్బింగ్ కూడా. డబ్బింగ్ కూడా అది చాలా వాళ్ళకి తెలీదు. ఓకే, యా, డబ్బింగ్ లో నాకు తెలిసింది అంటే చాలా వరకు తెలీదు, నాకు తెలిసింది ఒకటే, బిజినెస్ మ్యాన్ మూవీలో నాకు 2 వీలర్ ఇస్తేనే ఐ లవ్ యూ చెప్పేస్తాను. నిజంగా మీరు చెప్పిన డైలాగ్ ఆ క్యారెక్టర్ ఉందా, అదే చాలా ఫేమస్ దాంట్లో. అదే కదా, యాక్చువల్లీ more than Kajal Agarwal, that character got a lot of limelight. ఓకే, అవును, రియల్ రియల్. యా, మీరు ఒకసారి చేస్తారా, డైలాగ్ గుర్తుందా? ఏంటే కాపురం ఎలా చేస్తావు, కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో, చాలా పెద్ద డైలాగ్. యా, బట్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను వైల్ డబ్బింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్, అండ్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, అండ్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఆల్సో ఫర్ దిస్ క్యారెక్టర్. ఇప్పుడు తెలిసినంత వరకు ఈ డబ్బింగ్ ఒకటి తెలుసు. పర్సనల్గా ఇంకెన్ని డబ్ చేశారు మూవీస్లలో? నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ నేను నా రాక్షసి, దానికి ముమైత్ ఖాన్ ది క్యారెక్టర్కి డబ్బింగ్ చేశాను. సో ఆ మూవీలో యాక్చువల్లీ నేను ఒక ఐటమ్ సాంగ్ పాడాను ముమైత్ ఖాన్కి, అండ్ దెన్ పూరి సార్ థాట్ నా వాయిస్ యాప్ట్గా ఉంటుంది for Mumayt Khan, and ఇప్పటి వరకు కూడా a lot of people think it's Mumayt's voice, but it is my voice, because నాది ముమైత్ది వాయిస్ కూడా చాలా హస్కీగా కొంచెం బేస్గా ఉంటుంది, సో పీపుల్ థాట్ ఇట్ ఈస్ హర్ వాయిస్, బట్ అది నా వాయిసే. ఓకే మ్యామ్, మీరు చేసిన ప్రాజెక్ట్స్లలో ఇప్పటికీ అంటే మీరు ఎలాంగా ఉన్నప్పుడు కానీ మీరు కానీ రిపీట్గా వినే సాంగ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, చాలా చాలా. ఇప్పుడు కూడా వాట్ ఐ డూ ఇస్, నేను నా ప్లేబ్యాక్ సాంగ్స్ నేను స్టార్ట్ చేసే టైంలో ఇప్పటి వరకు వాట్ ఎవర్ సాంగ్స్ ఐవ్ సంగ్, అది ఐ లిసన్ టు ఇట్, సో బికాజ్ వీ లెర్న్ ఫ్రమ్ ఇట్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. నేను ఇప్పుడు నా పాత సాంగ్ వింటే అరే ఈ ప్లేస్కి ఇట్లా చేస్తే బికాజ్ ద మోర్ యూ స్టార్ట్ సింగింగ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మీరు పోతే యూ కాంట్ గెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 day. నాకు స్టేజ్ షో కూడా ఎప్పుడు కూడా వెన్ ఐ స్టార్టెడ్ ఐ యూస్ టు హోల్డ్ ద మైక్ లైక్ దిస్, అండ్ అంతే, ఐ జస్ట్ యూస్ టు వెయిట్ ఆ సాంగ్ ఎప్పుడు ఫినిష్ అవ్వాలి, అండ్ ఐ జస్ట్ యూస్ టు లీవ్ ద స్టేజ్. బట్ ఇప్పుడు మీరు నా స్టేజ్ షోస్ చూస్తే ఐ ఎమ్ లైక్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్, నేను క్రౌడ్ దగ్గర ఐ గో ఇన్ టు ద క్రౌడ్. సో అది ఒక ఎక్స్పీరియన్స్ ఇట్ కేమ్ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఒక 1 dayలో మీకు అది రాదు. అవును. సో అదే డబ్బింగ్ కూడా, సింగింగ్ కూడా, స్టేజ్ షోస్ కూడా, అది అన్నీ 1 month షో, 1 సాంగ్, అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, అండ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును. యా. ఓకే, ఇంకొకటి మ్యామ్, చాలా సక్సెస్ అసలు ఆ టైంలో మీరు చాలా అంటే చాలా పిక్చర్ ఫ్యాన్స్ కూడా. సో ఇప్పుడు కూడా అదే స్టిల్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా మీ సాంగ్స్ ఇప్పటికి కూడా సో వింటూనే ఉంటారు, మీ ఫ్యాన్స్ కూడా అలానే ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా బాధపడుతుంటారా, అంటే దీని వెనకాల చాలా కష్టం ఉన్నది పర్సనల్ గా మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్ గా అయిపోయింది. అవును. నేను స్టార్ట్ చేసే టైంలో దే వర్ జస్ట్ లైక్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సింగర్స్, అండ్ ఆ టైంలో మీకు కాల్ వస్తే వాళ్ళు అడుగుతారు, మేడం మీరు టౌన్లో ఉన్నారా? అచ్చా సరే నేను లేను, సరే మేడం మీరు వెయిట్ చేయండి, వీల్ వెయిట్ ఫర్ యూ. ఇప్పుడు ఆ సీన్ అన్నీ మారిపోయింది, మేడం మీరు ఉన్నారా? సరే ఓకే నో ప్రాబ్లం అండి, అండ్ దెన్ దే చెక్ ఫర్ ద నెక్స్ట్ అవైలబుల్ సింగర్. అండ్ ఆ టైంలో ఫ్రమ్ ద కంపోజింగ్ సెషన్ to the final mix and master, we were a part of it. But ఇప్పుడు ఏమవుతుంది, you just get a call 1 hour లో మీరు స్టూడియోకి when you go, ఆ టైంలోనే you listen to the song, lyrics are given, you dub the song. డబ్బింగ్ అయిన తర్వాత కూడా మీకు తెలీదు మీ వాయిస్ ఉంటుందా లేకుంటే లేదా. ఫైనల్ టైం దాకా, లైక్ టిల్ ద టైమ్ యూ డోంట్ లిసన్ టు యువర్ ఓన్ వాయిస్, ఆ టైం దాకా ఇట్స్ లైక్ సస్పెన్స్. సో అట్లా మారిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. ఓకే, మీరు అంటే ఈ సాంగ్ నాకు వచ్చేది కూడా ఆగిపోయి
సమ్ ఇలా అయిపోతుందని డిసప్పాయింట్ అయిన క్షణాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా టైం ఐ క్రైడ్ ఆల్సో, బట్ దెన్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ దట్ విల్ కమ్ టు యూ. అవును. నో మ్యాటర్ ఈవెన్ ఆ సాంగ్ నాకు వచ్చింది, నేను పాడేశాను, అందరూ యునో దేవ్ అప్రిషియేటెడ్ ఆల్సో, బట్ ఇఫ్ ఇట్స్ నాట్ రిటర్న్ హియర్ యూ కాంట్ హెల్ప్ ఇట్. సో యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ మేక్స్ యూ స్ట్రాంగ్ ఓకే. అండ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అవును. ఇప్పుడు సాంగ్స్లో మాట్లాడుకుంటే చాలా డిసప్పాయింట్స్ జరిగి ఉండొచ్చు, ఎందుకంటే మనం స్టిల్ ఒక ప్లేస్ అది up and down. అప్ అండ్ డౌన్ అనేది ఫేస్ చేయకపోతే ఏది మనకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ కమ్స్ ఈజీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. రియలీ. సో మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అయిన డేస్ ఉన్నాయా సాడ్గా? ఉంటుంది. నాట్ ఎవ్రీ డే ఇస్ అ రోజీ డే. యునో కొన్ని టైం లైక్ వెన్ యూ గో ఫర్ అ స్టూడియో, వాయిస్ సరిగ్గా లేదు, యునో ఫీవర్ ఉంది, కఫ్ ఉంది, బట్ 100% ఆ సాంగ్కి ఇవ్వాలి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఈ ఆపర్చునిటీ మిస్ అయితే అంతే, దెన్ దే వోంట్ కాల్ యూ బ్యాక్. సో ఆ టైం కూడా ఉంటుంది. తర్వాత షోస్కి కూడా యూనో ఫీవర్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, బాడీ పెయిన్, నిద్ర లేదు, ఫుడ్ లేదు, బట్ ఆ ఎనర్జీ తోటి మీరు స్టేజ్ మీద ఎక్కాలి, యునో ఆ స్టేజ్ షో చేయాలి. సో చాలా కష్టాలు ఉంటుంది. యునో యాజ్ అ సింగర్ పీపుల్ థింక్ ఇట్స్ వెరీ గ్లామరస్, మేకప్ చేసి, హెయిర్ అన్నీ సెట్ చేసి, బాగా డ్రెస్ వేసుకుని, ఇట్ ఆల్ లుక్స్ గ్లామరస్, బట్ ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్. యా. ఓకే. ఇంకొకటి మ్యామ్, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కానీ సింగర్స్తో కానీ ట్రావెల్ చేశారు, సాంగ్స్ పాడారు. లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఏఆర్ రెహమాన్. సో ఇలా ఎంతో మంది ఉన్నారు. మీకు బెస్ట్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు? చాలా ఉన్నారు. యాక్చువల్లీ ఆర్పి సార్ ఇస్ నా గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో. హీ వాజ్ ద వన్ హూ గేవ్ మీ మై ఫస్ట్ బ్రేక్. తర్వాత ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, నేను అదే ఇంటర్వ్యూ ముందునే చెప్పాను, కీరవాణి సార్, మనీ సార్, దెన్ రెహమాన్ సార్, జీవి ప్రకాష్, రైనా మ్యామ్, రెహమాన్ సార్ సిస్టర్, అండ్ డి ఇమాన్. హీ గేవ్ మీ మై ఫస్ట్ తమిళ్ సోలో సాంగ్ టు మీ. అండ్ యా, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ you know who had the belief in me, who called me to record their song. So you know like I had their support. ఓకే. మీ జర్నీ ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు బేసిక్గా? సంతోషం మూవీ నుంచి. ఓకే. యాక్చువల్లీ సంతోషం మూవీ ముందు చిత్రం మూవీ ఉంది కదా, తేజ సార్ది అండ్ ఆర్పి సార్ది. ఆ మూవీలో ఆర్పి సార్ వాజ్ వెరీ కీన్ టు గివ్ మీ అ బ్రేక్, బట్ ఆ టైంలో నా వాయిస్ అంతా మెచ్యూర్డ్గా లేదు టు బీ పుట్ ఆన్ అన్ యాక్ట్రెస్. సో ఆ టైంలో ఆ సాంగ్ ఒక గ్రూప్ సాంగ్ ఉంటుంది, కుక్క కావాలా. సో యునో ఐ రికార్డెడ్ దాట్. తర్వాత సార్ నాకు చెప్పారు, మీకు ఖచ్చితంగా నేను ఒక సాంగ్ ఇస్తాను. బట్ దెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, స్టడీస్, అది అన్నీ యునో మైండ్ దానిలోనే ఉంటుంది. సో నాకు వన్ డే సార్ కాల్ చేశారు అండ్ హీ సెడ్, కెన్ యూ కమ్ టు ద స్టూడియో. నేను నెక్స్ట్ డే స్టూడియో డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే ఐ సీ సార్ అండ్ ప్రభుదేవా సార్ సిట్టింగ్. And I was like, oh my god, is it like a dream? And our time lo I ended up singing Mehbooba for the movie Santosham. So and movie was a big hit. Adi oka musical album. Song okkari mari. Sure andi. Mehbooba Mehbooba merupe maguvabba చూపేస్తే చురకబా నా బలపే వడదెబ్బా. మెహబూబా మెహబూబా మెరుపే మగువబ్బా చూపేస్తే చురకబా నా బలపే వడదెబ్బా. So once in the song released, you know, all the songs in the movie were a hit. So after that, naku, you know, I started getting offers and then there was no looking back. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంతవరకు సాంగ్స్ మాట్లాడుకున్నాక ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ గురించి. Sure. మీ మ్యారేజ్ కానీ, మీ లైఫ్లో లవ్ కానీ. నాది లవ్ మ్యారేజ్ అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ అ బేబీ ఆల్సో, బేబీ గర్ల్, 1.5 year old. 1.5 year? Okay. 1.5 year old. So you know నా whole life మొత్తం మారిపోయింది ఇప్పుడు. you know like before baby it just used to be నా career and అంతే, but now like you know our family is extended. So చాలా
ప్లానింగ్ చేయాలి, టైం మేనేజ్మెంట్, అది అన్నీ చాలా ముఖ్యం నాకు ఇప్పుడు. సో యా, సో ఇట్స్ లైక్ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ రైట్ నౌ, అంతే. ఓకే, లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి ఎలా స్టార్ట్ అయింది, ఎలా సక్సెస్ అంటే మ్యారేజ్ దాకా ఎలా ట్రావెల్ అయింది ఒక్కసారి చెప్తారా మరి? It was, we were family friends, and it was like first sight love sort of a thing. Yeah. So we were together for some time, and after that, like, it turned into marriage. ఎన్ని ఇయర్స్ మ్యామ్ లవ్? 7 years. 7 years లో గ్రేట్ కదా, ఎన్ని ఇయర్స్ లవ్ ని ట్రావెల్ చేయడం కూడా. Yeah, touch wood. Touch wood. Yeah. ఓకే, Yeah. ఎందుకు చేసారు మ్యామ్ టచ్ చూడను? అది హిందీలో చెప్తారు కదా, నజర్ని లగ్ని చెయ్యి. ఓకే, దానికి ఇలాంటివి కూడా పాటిస్తారు అయితే. దానికి ఓకే, అదే. ఇప్పుడు 1.5 year బేబీ. 1.5 year బేబీ. ఓకే, నిజంగా ముందున్న లైఫ్ అంతా చేంజ్ అయిపోయి చాలా ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కదా. సో మీకు ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఒక ఆ కంప్లీట్నెస్ ఉంటుంది, బికాజ్ పెళ్ళి అయింది తర్వాత ఎవ్రీవన్ యూస్ టు ఆస్క్ మీకు బాబు లేదా, బేబీ లేదా. సో అయితే ప్లాన్ చేయాలి, ఇది అన్ని ప్లానింగ్ చేసి లైక్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో ఇప్పుడు ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక బేబీ ఉంది. సో ఆ మదర్లీ ఫీలింగ్, that is the best feeling in the world now, like I'm just waiting for her to call me amma, because now she calls papa, adi first word cheppindi. So I'm just waiting. So once when I hear that, I feel, yeah, like for every mother I feel, you ask any mother, it's the best feeling to have your own child. Yeah. ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు కెమెరాలో చెప్పలేదు, చాలా ఇయర్స్ అయింది. చాలా years అయిందా? చాలా టైం అయింది. నా క్లోజ్ ఫ్రెండ్స్కే మాత్రమే తెలుసు, బట్ బయటకు వచ్చేసి అదే కొన్ని మ్యాటర్స్ సీక్రెట్గా ఉంటే బెటర్గానే ఉంటుంది. అంటే ఫాలోవర్స్ ఇంత మంచిగా అభిమానిస్తుంటే వాళ్ళకు కూడా లేదు. నాకు సమ్ టైమ్స్ కొన్ని, నా హస్బెండ్ చాలా షై పర్సన్, he doesn't like to be clicked, photographed, and he's very different from how the industry is. సో కొన్ని టైం నాకు నా ఫ్యాన్స్ అడుగుతారు, మేడం మీరు సార్ తోటి ఒక పిక్చర్ పెట్టండి. సో ఆ పోస్ట్ చేసే ముందు కూడా నేను ఐ హ్యావ్ టు షో ద పిక్చర్ టు మై హస్బెండ్, కెన్ ఐ పోస్ట్ దిస్? సో దెన్ వన్స్ వెన్ హీ గివ్స్ ది అప్రూవల్, దెన్ ఇన్స్టాలో ఉందా పోస్ట్? చాలా తక్కువ, చాలా తక్కువ. ఒక 100 పోస్ట్ ఉంటే దానిలో ఒక 1 or 2 పోస్ట్ ఉంటుంది. వెతకాలైతే, వెతికితే దొరుకుద్ది. తర్వాత ఐ బిలీవ్ లైక్ ఓకే, నా వర్క్ నేను ఐ పుట్ ఇట్ ఆన్ ఇన్స్టా, బట్ నా పర్సనల్ లైఫ్ పర్సనల్గానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్. సో ఇప్పటి వరకు నేను నా బేబీది ఫోటో కూడా పెట్టలేదు. అండ్ హస్బెండ్ కూడా లైక్ హీఈస్ వెరీ లైక్ హీ లైక్స్ టు కీప్ ఇట్ టు హిమ్సెల్ఫ్. సో అదే చెప్పాను కదా, సో పోస్ట్ చేసే ముందు ఫోటో చూపిస్తాను, ఇది పెట్టొచ్చా లేకుంటే లేదా. ఇప్పుడు కూడా నాది ఉంటే ఓకే, he has no problem whatever I am putting, but if he is there in the photo or in the video, permission తీసుకోవాలి అంతే. ఓకే, ఇంకేంటి మ్యామ్ మీ డ్రీమ్ని, అంటే మనం సింగింగ్ లైఫ్లో కూడా మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, సో మీరు ఫుల్ఫిల్ చేశారా? లేదు, ఇప్పటి వరకు లేదు. నాకు యాక్చువల్లీ ఇళయరాజా సార్ తోటి కూడా పని చేయాలి. ఐ వర్క్ విత్ యువన్, హిస్ సన్, బట్ he is also a music director that I really look up to. సో సార్ తోటి నాకు పని చేయాలి. అండ్ తర్వాత చాలా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాయి, వాళ్ళతోటి కొలాబరేట్ చేసి ఆ స్టేజ్ షేర్ చేస్తే ఐ ఫీల్ ఇట్ విల్ బీ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, ఇంకొకటి స్టేజ్ ప్రోగ్రామ్స్లో మ్యూజిక్ ఒకటి పెట్టేసి మైక్ పట్టుకొని జస్ట్ నార్మల్గా పాడుతూ ఉంటారు, లైవ్ కాదు అని అంటారు, నిజమే? మైమా? అచ్చా, లేదు. అది ఏమవుతుంది, ఒక మ్యూజిక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటే ఆ టైంకి లైక్ ఫ్యూ లైక్ ఇఫ్ దెర్ ఇస్ నో మ్యూజిషియన్స్, ఆ టైంకి మైమ్ చేస్తారు. మ్యూజిషియన్స్ అందరూ ఉంటే దెన్ యాక్చువల్ సింగింగ్, లైవ్ సింగింగ్ అవుతుంది. లేకుంటే లైవ్ సింగింగ్ ఉంటే దెన్ ఎవ్రీవన్ హాస్ టు సింగ్. ఓకే, యూ కెన్ మేక్ అవుట్
ఒక సీడీలో మీరు ఆ సాంగ్ వింటే అండ్ దెన్ ఇఫ్ యూ హియర్ ఫ్రమ్ అ లైవ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మా ఉన్న ప్రొఫెషన్ లో మేమున్న యాంకరింగ్ కి ఒక క్వశ్చన్ అడగబోయి ఒకటి అడగడం ఇలా ఉంటది. సో మీరు సింగింగ్ కాబట్టి ఒక సాంగ్ స్టార్ట్ చేసిరంటే అది ఎండ్ దాకా పర్ఫెక్ట్ గా పాడాలి, పర్ఫెక్ట్ గా లైన్ టు లైన్ ఇవ్వాలి. అదే సో ఎప్పుడైనా మిస్ మ్యాచ్ అవుతుంటదా లైవ్ షోలో? చాలా అయింది. ఎలా కవర్ చేస్తారు? అదే ఒక హిందీ సాంగ్ ఉంటే వాట్ హ్యాపెన్స్, నేను ఇఫ్ ఐ ఫర్గెట్ ద లిరిక్స్, సో నేను నా లిరిక్సే క్రియేట్ చేసి పాడేస్తాను. ఆ టైంలో ఏమవుతుంది, అందరూ జనాలు దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ సింగింగ్, సో వాళ్ళకి కూడా అంత దే వోంట్ పే అటెన్షన్ అంత. సో అట్లా మేనేజ్ చేసేస్తాను. కానీ ఓకే మేనేజ్ చేస్తున్నారు, సడన్ గా లిరిక్స్ పోతే ఎలా ఎలా క్రియేట్ చేసుకుంటారు సడన్ గా బ్రెయిన్ లోకి? ఆ ట్యూన్ వస్తుంది కదా, ఆర్ లేకుంటే బెస్ట్ ఇస్ మైక్ ఎట్లా ఉంటే క్రౌడ్ యూ షుడ్ జస్ట్ పుట్ ద మైక్ టువర్డ్స్ ద క్రౌడ్, మీరు అందరూ పాడాలి ఇప్పుడు. సో అంతే. ఓకే, సో ఈ చాలా ట్రిక్స్ ఉన్నాయి నా దగ్గర. అది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది కదా. నిజంగానే. కానీ నిజంగానే కొన్ని లైవ్ సింగింగ్ అప్పుడు వాళ్ళు పాడేసి మైక్ ఇట్లా పెట్టేస్తారు, బాగా పెట్టేస్తారు. అది నేను చేస్తాను. ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ పీపుల్, వాళ్ళ గురించి నేను ఏమీ మాట్లాడలేదు. బట్ యా, నేను ఎప్పుడు ఇలాగా ఇఫ్ ఐ ఫర్గెట్ ద లిరిక్స్ ఆర్ సమ్ టైమ్స్ నేను కూడా ఇఫ్ ఐ వాంట్ ద క్రౌడ్ టు సింగ్ నేను కూడా ఇట్లా చేస్తాను. నాకు ఆ టైంకి లిరిక్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. బట్ అది కొంచెం ఈజీ వే, పీపుల్ వోంట్ నో దట్ ఓకే యు ఆర్ గూఫింగ్ ఇట్ అప్. సో అంతే. నిజంగానే బాగానే కవర్ చేస్తారు అయితే. ఎప్పుడైనా అసలు లిరిక్స్ కూడా గుర్తు రాకపోతే ఏంటి మరి సిచ్యువేషన్? అదే మీరు ప్లే అవుతుండొచ్చేమో, మీరు మీ ఓన్ లిరిక్స్ క్రియేట్ చేయాలి అంతే. అంతే అంతే, ఆల్రెడీ పెట్టేసుకుంటారేమో అంతే. ఇంకొకటి సాంగ్ పాడుతున్నప్పుడు సడన్ గా మైండ్ లోకి ఏదైనా గుర్తు రావడము, అన్ని టైంలో మనం యాక్టివ్ గానే ఉండలేము. చాలా టైం ఇది అయింది. ఇఫ్ ఐఎమ్ సింగింగ్ అ పర్టిక్యులర్ సాంగ్, వేరే సాంగ్ నా మైండ్లో ప్లే అవుతుంది. సో ఆ ట్యూన్ ఈ ట్యూన్ వేరేగా ఉంటుంది. సో ఆ టైంకి చాలా కష్టం ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ వైల్ ఐమ్ సింగింగ్ జనాలు డాన్స్ చేస్తారు, వాళ్ళు సమ్ పీపుల్ ద వే దే ఆర్ డాన్సింగ్, మైకల్ జాక్సన్ లాగా, షకీరా లాగా, అది ఎంత ఫనీగా ఉంటుంది. మీరు నాకు నవ్వాలి. ఆ టైంలో నేను పాడతాను, ఏం చేయాలి. సో యా, ఇలాగ సిచ్యువేషన్స్ కూడా వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆన్సర్ కూడా దొరికింది. మనం పాడుతూ ఉంటే డాన్సెస్ చెప్పండి మళ్ళీ ఒక్కసారి. మైకేల్ జాక్సన్, షకీరా, ప్రభుదేవా, అందరూ ఎట్లా దే కమింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ డాన్సింగ్, అండ్ మీరు పాడితే వెన్ యూ సీ దెమ్ యూ వాంట్ టు లవ్, బట్ ఎట్లా మేనేజ్ చేయాలి? ఓకే, నిజంగా మేడం చాలా టఫ్ అనుకుంటా నాకు తెలిసి మేనేజ్ చేయడం. బట్ ఇప్పుడు ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈచ్ షో you come across so many people, so it's a different experience altogether. ఓకే, ఇంకొకటి చాలా మంది సింగర్స్ కానీ ఇట్లా ర్యాపర్స్ కానీ స్టేజ్ షోస్ కానీ కొంతవరకు మైండ్ స్టేబుల్ గా ఉండడానికి ఏదో ఒక పీల్ ఆర్ ఆల్కహాల్ ఏదో తీసుకుంటారు, తీసుకొని స్టేజ్ షో చేస్తారు వాళ్ళ మైండ్ స్టేబుల్ గా ఉండడానికి అని అంటారు. సో మీరు ఏమైనా తీసుకుంటారా? లేదు అస్సలు. నా వర్క్ అది నేను లక్ష్మి దాకా చూస్తాను. సో ఆ రెస్పెక్ట్ చేయాలి. మీరు పార్టీ చేస్తే ఆ ప్లేస్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఈ టైంకి ఐ సీ సో మెనీ పీపుల్ డ్రింకింగ్, స్మోకింగ్, నో జడ్జ్మెంట్. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, హౌ ఎవర్ దే వాంట్ టు లివ్ దేర్ లైఫ్. బట్ ఐ బిలీవ్ వెన్ యూర్ పార్టీంగ్, వెన్ యూర్ వర్కింగ్, ఈ టూ థింగ్స్ మీరు కలపొద్దు. బికాజ్ మ్యూజిక్ ఈజ్ లైక్ లక్ష్మి. సో యా, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నో, ఇట్స్ జస్ట్ నాన్-ఎథికల్. ఇట్ ఈస్ against my work ethics. ఓకే, మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏమవుతుంది, అదే నేను చెప్పాను కదా, కొన్ని టైం వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అ రికార్డింగ్ ఆర్ షో ఉంటే ఐఎమ్ గోయింగ్ త్రూ అ మెంటల్ స్టేట్. బట్ ఏం చేయాలి, ఐ హ్యావ్ టు గో ఆన్ ద స్టేజ్ విత్ ద బిగ్గెస్ట్ స్మైల్. సో ఏమవుతుంది, ఆ 2-3 minutesకి నాకు చాలా కష్టం ఉంటుంది. లైక్ హియర్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ పెయిన్, అక్కడ నా షో రీల్ ప్లే అవుతుంది ఆ పెద్ద స్క్రీన్లో, అండ్ MC is like calling out my name. But then the minute I get on the stage, ఆ 1 or 2 minutes కొంచెం కష్టంగా ఉంటుంది. But then the minute I start, నేను ఆ క్రౌడ్ చూస్తాను, అండ్
that's it. After that, like, I'm in a different zone. ఓకే ఇప్పటిదాకా మీ కెరియర్లో మిస్ అయిన పర్సన్ కానీ మిస్ అయిన థింగ్ కానీ ఇప్పటికీ ఎమోషనల్ అయ్యే థింగ్ కానీ ఏదైనా ఉందా? మిస్ అయిన చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఇళయరాజా సార్ అండ్ తర్వాత సౌత్లోనే ఐ వాంట్ టు వర్క్ విత్ అనిరుద్ as well and I want to travel the world. You know, now with my daughter I want to go to every corner of the world and explore a lot of things with her and అదే చాలా చాలా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళతోటి యునో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ దెమ్ ఇట్ విల్ బీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. హ్యాపీ మూమెంట్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? చాలా ఉన్నాయి. లైక్ వెన్ ఐ గాట్ అ ఛాన్స్ మై ఫస్ట్ ప్లేబ్యాక్ యునో ఆ టైంలో సీడీ ఉన్నింది, సీడీ అండ్ కెసెట్. సో ఆ టైంలో ఐ వెంట్ టు ద షాప్, ఆ సీడీలో నా పేరు చూస్తే ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఇప్పుడు మీరు ఫోన్ తీసుకుని పేరు కొడితే అన్నీ వచ్చేస్తుంది, బట్ ఆ టైంలో ఇట్ వాస్ సీడీ కెసెట్స్. ఇప్పుడు కూడా ఐ హ్యావ్ దట్ కలెక్షన్ ఆఫ్ ఆల్ మై కెసెట్స్ అండ్ సీడీస్, నా పేరు ఉంది. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అండ్ తర్వాత యునో getting to work with all the big legendary music directors starting from Rahman sir, Manish sir, Keeravani sir, all these big names, it was like a dream come true. Because nenu eppudu when I came to Hyderabad, I didn't know anyone from the industry, I didn't know how the industry worked and our time lo you know I just used to hear their music and I never thought I'll get an opportunity to work with them. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏమనుకుంటున్నారు మ్యామ్? అంటే ఇది కాకుండా మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు మీకు మీ లైఫ్లో, సో మీ ఫ్యామిలీతో ఉన్న డ్రీమ్స్ కానీ నెక్స్ట్ చాలా ఉన్నాయి. లైక్ ఐ వాంట్ టు బి అ గుడ్ మదర్ టు హర్ యు నో అండ్ ఐ వాంట్ టు గివ్ హర్ గుడ్ కల్చర్, గుడ్ పేరెంటింగ్ అండ్ యా ఐ వాంట్ టు ట్రావెల్ విత్ ఓకే మ్యామ్. నేను ఇంకొకటి అడుగుతాను, ఇప్పుడున్న సొసైటీలో అంటే మీరు డిఫరెన్స్ చూస్తారా? అప్పుడులో ఎలా ఉండే జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందని? ఇప్పుడు మీ బేబీ వస్తుంది జనరేషన్లో వచ్చేసింది కాబట్టి, సో మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు? అంటే డ్రెస్సింగ్లో ఉండొచ్చు, మైండ్లో ఉండొచ్చు, వే ఆఫ్ సరౌండింగ్లో ఉండొచ్చు. ఈ థాట్స్ ఐ విల్ గివ్ హర్ ఆల్ ద లిబర్టీ బికాజ్ నా పేరెంట్స్ కూడా యునో దే గేవ్ అస్ ఆల్ ద లిబర్టీ. మీరు ఏ ఫీల్డ్ చూస్ చేయొచ్చు, బట్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్. స్టడీస్ మీరు సైడ్ బై సైడ్ చూసుకొని వేరే ఏదైనా లైక్ ఇఫ్ షీ వాంట్స్ టు గెట్ ఇన్ టు యునో క్రియేటివ్ సైడ్ చేయొచ్చు. డ్రెస్సింగ్లో కూడా వాట్ ఎవర్ కంఫర్టబుల్ దే సే నో జెస్సా దేస్ వెసా బేస్. మీరు ఎక్కడ ఉంటే అలాగా డ్రెస్ వేసుకోవాలి. ఒక గుడిలో పోతే సల్వార్ కమీజ్ వేసుకోవాలి, ఒక పార్టీకి పోతే ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలి. సో అంతే, బట్ దానికి కూడా ఒక థిన్ లైన్ ఉంటుంది. అవును, you know. So what my parents have taught me, I will give all those you know teaching to my daughter as well and I want to be a good parent to her, give her all the good things but as you said our time nunchi ippati varaku chala difference unnai. You know, like even now like she knows how to open the phone. You know, itla you know she does on the phone. So you know during our time there was no phone, only TV maatrame unindi, no restaurants, no malls, nothing. So I don't know what future is written but I take one day at a time. Yeah. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటారు? చాలా ఉన్నాయి. నేను చాలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి యునో పాడేశాను అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. సో 2025 ఇయర్ ఎండింగ్లో చాలా మీకు యునో యుల్ హియర్ అ లాట్ ఆఫ్ న్యూ సాంగ్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, వెయిటింగ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. థ్యాంక్ యూ. మీరు మీ టైం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. సో చూసారు ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్ కీర్తి.